నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తేరా. అక్క గోవా. ఈ గోవా ప్రాంతం గురించి అసలు గోవా అన్న మాట వస్తే ఎంటర్‌టైన్‌మెంట్ గుర్తొస్తుంది. కానీ అత్యంత ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకృతమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది భారతదేశంలో అతి కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయంటే అది గోకర్ణం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గోవా ప్రాంతంలో ఉన్నటువంటి అసలైతే గోకర్ణంగానే మనం గుర్తుపెట్టుకోవాలి. గోవా అంటే శుభ్రంగా బీచ్‌లమ్మడ, బట్టలు వదిలేసి శుభ్రంగా ఎంజాయ్ చేసేసి మత్తు పదార్థాలు తాగేసి ఇది కాదు. ఇప్పుడు గోవాకి అసలు ఎవ్వరు వెళ్ళట్లేదు పద్మిని. అందరూ గోకర్ణకే వస్తున్నారా? మారిందా? మొత్తం ట్రెండ్ మారిపోయింది. అందరూ కూడా గోకర్ణం, గోవా అనేది పడిపోయింది. నిజంగా చాలా చాలా అభినందనీయమైనటువంటి విషయం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ గోకర్ణ క్షేత్ర వైశిష్ట్యం ఏమిటి మరి? ఇప్పుడు ఒక కాశీ ఇంత విశేషంగా మనం మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఒక రామేశ్వరం మాట్లాడుకోవచ్చు, ఒక అరుణాచలేశ్వరం ఇట్లా కొన్ని ప్రాంతాలకి చాలా చాలా వైశిష్ట్యం ఉంటుంది. ఎప్పుడు మనం గోకర్ణం గురించి మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ఒకసారి చెప్పండి, ఏమిటి గోకర్ణానికి ఉన్నటువంటి ఆ వైశిష్ట్యం? ముందుగా గోకర్ణ అంటే గోవు యొక్క కరణము చెవు ఆకారంలో ఉంటుంది. ఆ ఆకారంలోనే మనం శివలింగాన్ని అక్కడ చూస్తాము. అందుకే గోకర్ణ అనే నామం వచ్చింది. ఏంటి ఆ శివలింగము అని అంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆత్మలింగాన్ని రావణాసుడు వాళ్ళ అమ్మ కైకసి కోసము అడిగినప్పుడు, కైలాసం కావాలని వెళ్ళినప్పుడు, కైలాసం కాదు నా ఆత్మలింగాన్ని తీసుకో అని పరమేశ్వరుడు ప్రసాదించినప్పుడు, ఆ ఆత్మలింగాన్ని తీసుకొని రావణాసుడు వెళ్తున్నప్పుడు విష్ణుమూర్తి చూసి వెంటనే వినాయకుడిని పంపించినప్పుడు బ్రాహ్మణ బాలకుడు రూపంలో విఘ్నేశ్వరుడు వెళ్ళి అక్కడికి అటుగా భయపెట్టి ఆ రావణాసుడు, నేను సంధ్యావందనం చేసుకోవాలి బాలక, నువ్వు నా ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకో అని అంటే, నేను 3 సార్లు కేక వేస్తాను, మీరు రాకపోతే ఇక్కడే స్థాపిస్తాను అంటాడు. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రము గోకర్ణం. రావణాసుడు వెళ్ళి సంధ్యావందనం చేసుకోక ముందే విఘ్నేశ్వరుడు ఓ రావణ ఓ రావణ అని పిలిచి అక్కడ పెట్టినటువంటి లింగమే గోకర్ణము. ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పైకి లేపటం, ఎంత కైలాసాన్ని ఎత్తేసాడు రావణుడు, కానీ ఆత్మలింగాన్ని ఎత్తలేకపోయాడు. అసలు దాన్ని ఇలా కూడా కదిలించలేకపోయాడు. దేవతల సైతము గోకర్ణంలో అడుగు పెట్టాలి, దేవతలు సైతము అక్కడ రుద్రభూమిలో కట్టకాలాలి. అక్కడ శ్మశాన వాటిక, రుద్రభూమి అంటారు దాన్ని. అక్కడ చనిపోయిన వాళ్ళకి అసలు కైలాస ప్రాప్తి అని అంటారు. గోకర్ణ క్షేత్రంలో ఎవరైతే అక్కడ మహాబలేశ్వరుని దర్శించుకుంటారో వాళ్ళకి 7 జన్మ పాపము అంటే 7 జన్మాల పాపాలు కూడా తొలగిపోతాయి. గోకర్ణ క్షేత్రం విశిష్టత గురు చరిత్రలో చెప్పారు. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో మన గురు దత్తాత్రేయ స్వామి చాలా చక్కగా, శ్రీపాద శ్రీవల్లభ స్వామి 3.5 సంవత్సరాలు గోకర్ణంలో ఉండి అనుష్ఠానం చేసుకుంటూ ఒక శివలింగాన్ని పూజిస్తూ ఉండేవారు. దానికోసం పద్మిని 3 సార్లు నేను గోకర్ణం వెళ్ళాను, ప్రయత్నించినా దొరకలేదు. 3వసారి ఎట్టి పరిస్థితుల్లో నేను శ్రీపాద శ్రీవల్లభ స్వామి పూజించిన లింగాన్ని ఎక్కడుందో నేను కనుక్కోవాలి. ఎవరిని అడిగినా తెలీదు. అంత సులభం కాదు. ఏదైనా పుస్తకంలో చదివారా ఈ వృత్తాంతం? ఈ వృత్తాంతం పుస్తకంలో చదివాను, కానీ అక్కడ ఆ ప్లేస్ మనకి కనబడాలి కదా గోకర్ణంలో. అంటే మూడోసారి కనబడింది ఆ ప్రాంతం. మొదటిసారి వెళ్ళాను, గోకర్ణం గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు అడిగాను, ఎవ్వరూ చెప్పలేదు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పూజించినటువంటి శివలింగం ఎక్కడుంది అని అడిగాను, ఎవరు చెప్పలేదు. 2వసారి అడిగాను, చెప్పలేదు. 3వసారి పట్టు విడవలేదు నేను. ఎలా కనిపెట్టారు? దాన్ని కనుక్కొని శ్రీధర్ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి తర్వాత ఎవరు పూజించారు? శ్రీధర్ స్వామి కనుగొన్నారు ఆ శివలింగాన్ని. అది షడాక్షరి లింగం అని అంటారు. శ్రీధర్ స్వామి అంటే ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ స్వామినా? శ్రీధర్ స్వామి అవధూత, ఆయన అన్నదమ్ములు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అన్నదమ్ములు అయినటువంటి శ్రీధర్ స్వామి ఆయన వంశీకులే కదా. అయితే ఆ షడాక్షరి శివలింగాన్ని పూజించేవారు. అంటే దత్త ఉపాసన చేసేవాళ్ళు తప్పకుండా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే దత్తాత్రేయ సాధనలో ముందుకు వెళ్తారు. అలాంటిదన్నమాట. అక్కడ కోటి తీర్థం ఉంటుంది. ఆ కోటి తీర్థంలో 100 నదుల నీళ్లు కలిసినటువంటి తీర్థంగా చెప్తారు కోటి తీర్థం. ఆ జలం ఒక్కసారి అందులో స్నానం చేస్తే
మన సోల్ క్లెన్జింగ్ అవుతుంది అని చెప్తారు. Hmm. ఎక్కడ కూడా సోల్ క్లెన్జింగ్ అనేది వింటాం వినం వినం అసలు. వినం వినం అలాంటిది ఇక్కడ ఈ కోటి తీర్థంలో స్నానం చేస్తే మన ఆత్మ పరిశుద్ధం అవుతుంది, ఆధ్యాత్మిక పదం వైపు వెళ్తారు, మీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని ప్రాచుర్యం ఉంది. ఎంత గోకర్ణం నుంచి ఎంత దూరంలో ఉంటుంది? ఇవన్నీ చుట్టుపక్కలే. చుట్టుపక్కలే ఉంటాయి. గోకర్ణ మహాబలేశ్వరుడు పక్కనే విఘ్నేశ్వరుడు గుడి ఉంటుంది. తర్వాత మనం చూడవలసిన ప్రదేశాలు భద్రకాళి టెంపుల్ ఉంటుంది, కోటి తీర్థం ఉంటుంది, షడాక్షరి అని చెప్పాను కదా, ఇది ఎవరికి తెలియదు, శ్రీవల్లభుడిది. అది ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఓ వావ్, అవసరమైతే ఇస్తారా మరి? తప్పకుండా చూపించచ్చా ప్రజలకి? తప్పకుండా చూపిద్దాం. Right, అక్కడికి ఇక్కడ వెళ్ళి నుంచి రైట్, మరొకసారి ఆ వీడియో ఇవ్వండి అక్క, నేను ఖచ్చితంగా వాళ్ళకి తప్పకుండా చూపించగలను. వెళ్ళి అసలు గోకర్ణ క్షేత్రం ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఎవరికైతే జీవితంలో అభివృద్ధి లేదో, Hmm. ఎవరికైతే పెళ్లిళ్ళు ఎన్ని వచ్చినా అవ్వట్లేదో, ఎవరికైతే సంతానం లేదో, ఎవరికైతే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ ఉన్నాయో, ఎవరికైతే భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నాయో, వీళ్ళందరికీ ఒకటే ప్రక్రియ గోకర్ణ క్షేత్రంలో చేస్తారు. అదే మోక్ష నారాయణ బలి. ఓ ఓకే. దాని పేరు, ఆ పూజ పేరే మోక్ష నారాయణ బలి. దీనివల్ల స్త్రీ శాపం, పితృశాపం, నాగశాపం, సప్తజన్మ పాపం, బ్రహ్మహత్యా పాతకం, భూత ప్రేత పిశాచ బాధ, ఈ గ్రహ బాధ, ఇవన్నీ కూడా తెలియపోతాయి అన్నమాట. 7 రకాల శాపాలు కూడా ఈ మోక్ష నారాయణ బలి వల్ల తొలగిపోతాయి. ఎవరికైతే ఈ బ్లాకేజ్ ఉందో, అంటే తీవ్రంగా పితృదోషాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు, తీవ్రంగా స్త్రీ శాపం వల్ల ఇబ్బందులు పడుతున్నారు, చాలా తీవ్రంగా నాగశాపం వల్ల ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరూ కూడా చేయించుకోవాల్సింది మోక్ష నారాయణ బలి. ఓకే, ఖచ్చితంగా చేయించుకోవచ్చు. డెఫినెట్ గా ఆ వీడియోని కూడా చూసారు మన ప్రేక్షకులు. చాలా చాలా అద్భుతమైనటువంటి వీడియోని కూడా చక్కగా మీరు క్యాప్చర్ చేశారు. అవును, అక్కడ స్వామి దగ్గర తీసుకొని ఇచ్చారు వాళ్ళు లక్కీగా. అసలు ఎవరికి పర్మిషన్ ఇవ్వరట, ఆ శివలింగం దగ్గర ఇచ్చారు. ఈ మోక్షనారాయణ బలి అనేది తప్పకుండా గోకర్ణ క్షేత్రంలో అడుగు పెట్టాలన్నా ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలి. వెళ్ళి చేయించుకోవాలన్నా కూడా చేయించుకోలేరు. కానీ ఈ మధ్య కాలంలో 2-3 సార్లు స్వామి నన్ను పిలిచారు, చేయించాము కొంతమంది భక్తుల చేత అక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా మరి చేయించుకోవాలి మీ ఆధ్వర్యంలో అంటే మరి చేయిస్తారు కదా? తప్పకుండా మనం గోకర్ణ క్షేత్రంలో చేయిస్తాం. దానికి కూడా ఒకసారి లత గారి నంబర్ కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవాల్సి ఉంటుంది, తెలుసుకోండి. అంతేనాక? అంతేనా? రైట్. అద్భుతమైనటువంటి క్షేత్రం, స్వామే స్వయంగా ఈశ్వరుణ్ణి కొలిచినటువంటి ప్రదేశాన్ని కూడా కనుగొని చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా చాలా చాలా మీరు అన్నట్టుగా అదృష్టం ఉంటేనే, లేకపోతే స్వామి అనుజ్ఞ ఉంటేనే ఆ క్షేత్రంలో అడుగుపెట్టడం అనేది సాధ్యపడుతుంది అనేది అర్థమవుతుంది. అంతే. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.